ప్రార్థన చేస్తున్నాం. పర్లకు మందున్న మా తండ్రి, దయగల దేవుడా, ప్రేమగల దేవుడా, సర్వ సృష్టిని కలుగు చేసిన ఆది సంబోధుడా, మనుషులందరినీ పుట్టకపోకమునిపే మీ ప్రేమ మా ఎడల తండ్రి జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మమ్మల్ని ఏర్పాటు చేసుకుని మీ ప్రేమ మాకు చూపిస్తున్నారు. అందుని బట్టి స్తోత్రం. సర్వజనులకు రక్షణార్థమే ఇప్పుడే కుమారుడు యేసు క్రీస్తును పంపించి మేము క్రీస్తు ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా మమ్మల్ని పవిత్రపరిచి మీకు కుమారుడిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందనాలు. మీ పిల్లలమైన మేము తండ్రి నీ వాక్యాన్ని నేర్చుకుంటుండగా, వింటుండగా తండ్రి మేము ఆలోచించి దాన్ని తండ్రి మా మనసులో పెట్టుకొని దాని ప్రకారం నడుచుకునే విధంగా ఉండడానికి పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. చెప్పబోయే అంశంలో మీరు తోడుగుండి తండ్రి మీ పిల్లల మీద మేమంతా మా మరణం వరకు నీ అందు నమ్మిక కలిగి బ్రతకడానికి స్థిరమైన వాక్యంలో కట్టబడుతూ వాక్యానుసారంగా మా జీవితాలు పట్టుకోవడానికి తండ్రి మీ వాక్యం చేత ప్రతిదినం మొదటి స్నానం చేయబడి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి తగిన ఆలోచన, వివేచన, జ్ఞానం మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజు పాఠం విశ్వాసము, దాన్ని పరీక్షించుకోవడం ఎలా. విశ్వాసము, దాన్ని పరీక్షించుకోవడం ఎలా. విశ్వాసము, ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి పాఠంలో. ఒకటి విశ్వాసము, రెండు పరీక్ష. ఒకటి విశ్వాసము, రెండు పరీక్ష. విశ్వాసం అంటే ఏంటో మనకు తెలిస్తే దాన్ని ఎలా పరీక్షించుకోవాలన్న సంగతి తెలుస్తుంది. ఓకే, విశ్వాసం అన్న దాని గురించి బైబిల్ చెప్పిన నిర్వచనాన్ని చూద్దాం. అయితే నేటి సమాజంలో రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. మనం ఏదైనా ఒక విషయాన్ని ఇప్పుడు మనం సత్యాన్ని అనుసరిస్తున్నాం కనుక క్రీస్తును కలిగిన అనేక సంఘాలు ఈ భూమి మీద ఇప్పుడు ఉన్నప్పటికీ అన్ని సంఘాల్లో ఒకే విశ్వాసము లేదు. ఒకే విశ్వాసము లేదు. నువ్వు ఎవరిని నమ్ముతున్నావు, ఎవరిని ఆరాధిస్తున్నావు అంటే వారు చెప్పే మాట యేసుక్రీస్తు దేవుడినే అని చెప్తారు. కానీ దేవుడి వాక్యాల దగ్గరికి వచ్చేసరికి అమ్మ అలా బైబిల్లో లేదు, ఎలా ఉందంటే వాళ్ళు ఆ మాట విన్న తర్వాత చెప్పే మాట ఏంటంటే మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది. బైబిల్ మాత్రం విశ్వాసము ఒక్కటే అని చెప్తుంది. విశ్వాసము ఒక్కటే అని చెప్తుంది. ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథంలో ఎఫెసీ పత్రిక. విశ్వాసాలు ఎక్కువ లేవండి, ఒక్కటే ఉంది. ఓకే, బైబిల్ గ్రంథంలో ఎఫెసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 4వ అధ్యాయము 5వ వచనం. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్టిజం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే, విశ్వాసం కూడా ఒక్కటే. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు అని యేసుక్రీస్తు ప్రభువు గారు చెప్పారు. అవునా? చూడండి ఒకసారి ఆయన చెప్పాడో లేదో. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. చూసారా? అంటే విశ్వాసం ఉంచమని యేసుక్రీస్తు ప్రభు గారే చెప్తున్నారు. ఎవరైతే ఇలా విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఏమవుతారంట? నిత్య జీవాన్ని పొందుకుంటారు. మరణం తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి. తీర్పు అంటే ఎక్కడ తీర్పు? యేసుక్రీస్తు 2వ రాకడలో తీర్పు. అలాగే మనం మరణం వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఒకవేళ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచకపోతే పాతాళానికి వెళ్ళిపోతాం. అంటే మనం చనిపోయేటప్పుడే తీర్పు అనేది జరుగుతుంది. నువ్వు పాతాళం వెళ్ళాలో, పరదేశం వెళ్ళాలో,
జరిగిపోతుందా? జరిగిపోతుంది. ఎలా జరుగుతుంది అంటే ఇదిగో వాక్యం ద్వారా తీర్పు జరిగిపోతుంది. ఎలా? ఇప్పుడు మనం వాక్యాన్ని ప్రకటిస్తున్నాం అంటే ఏంటో తెలుసా? మనము మనుషులను తీర్పు తీరుస్తున్నాం. మనం మనుషుల్ని తీర్పు తీరుస్తున్నాం. ఎలా? వాక్యం ద్వారా. ఓకేనా? మనం వెళ్ళి ఏం చెప్తాం? ఇదిగో యేసునందు విశ్వాసం ఉంచితే మీరు నిత్య జీవనం పొందుకుంటారు. ఒకవేళ యేసుక్రీస్తుని నమ్మలేదు అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తారు? నిత్య నరకాన్ని. నువ్వెవరు చెప్పడానికి అలాగే? అంటే దేవుని నమ్మిన నీకు దేవుడు నీకు తీర్పు తీర్చే అధికారాన్ని ఇచ్చాడు వాక్యం ద్వారా. ఓకేనా? ఇప్పుడు ఎలా అయితే ప్రభుత్వం ఒక చట్టం ఉంది ప్రభుత్వానికి కదా, దాన్ని లా అంటారు, భారత రాజ్యాంగం అంటాం, భారత చట్టం అంటాం. ఈరోజు పోలీసులు నేరస్తులను పట్టుకొని జైలుకి తీసుకెళ్తారు. జైలు తర్వాత ఎక్కడికి తీసుకెళ్తారంటే కోర్టుకి తీసుకెళ్తారు. ఆ కోర్టులో ఒక జడ్జి ఉంటాడు. ఆ జడ్జి ఏం చెప్తాడు? ఇదిగో ఈ సెక్షన్ ప్రకారం నీకు ఉరి శిక్ష, నీకు 6 సంవత్సరాల జైలు శిక్ష అని తీర్పు తీరుస్తాడు. అలాగే దేవుడు కూడా మనకు ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఆ చట్టమే ఈ బైబిల్. ఎలా అయితే ఒక భారత రాజ్యాంగపు చట్టం ఉందో, అలాగే ప్రపంచానికి దేవుడు ఇస్తున్న చట్టం ఏదంటే బైబిల్. ఈ బైబిల్ చేత పట్టుకుని దీని మీద పట్టున్న ప్రతి వాడు లోకానికి తీర్పు తీర్చే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు మనం వాక్యం ప్రకటిస్తున్నాం అంటే అర్థం ఏంటంటే ఇదిగో తీర్పు తీరుస్తున్నాం లోకానికి ఏం చేస్తున్నాం? తీర్పు తీరుస్తున్నాం. దేని ద్వారా? వాక్యం ద్వారా. ఇది మార్కు సువార్తలో రాసి ఉంటారు. ఓకేనా? ఇప్పుడు మనం విశ్వాసం గురించి మాట్లాడుకుంటున్నాం. రైట్? విశ్వాసం ఒక్కటే అని యేసు దేవుని మాటలు చెప్పిన తర్వాత మరి సంఘానికి ఒక విశ్వాసం ఉందేంటి? అర్థమవుతుందా? నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది అంటున్నారంటే అన్ని విశ్వాసాలు ఉన్నాయా బైబిల్లో? ఎన్ని ఉన్నాయి? ఒక్కటే విశ్వాసం అని బైబిల్ ఖచ్చితంగా ఏబీసీ పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనంలో 5, 6 వచనాల్లో రాస్తుంది కదా. యేసుక్రీస్తు కూడా ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచండి. ఎన్ని సువార్త? యోహాను సువార్త 3వ అధ్యాయంలో కూడా 36వ వచనంలో కుమారుని యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడో నిత్య జీవం గలవాడు, వాడే నిత్య జీవం గలవాడు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన ఏం జరుగుతుందంటే నిత్య జీవాన్ని పొందుకుంటారు. విశ్వాసం ఉంచమన్నాడు, ఆ విశ్వాసం ఒక్కటే అని చెప్పాడు. మరి ఇన్ని రకాల విశ్వాసాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇదిగో క్రైస్తవ సమాజంలో వారికి వారు పెట్టుకున్న విశ్వాసాలు. ఇందులో దాన్ని మనం కొన్ని పదాలతో పిలుస్తాం. ఒకటి, మనం బయట ఉన్న వారిని చూసి, అంటే క్రీస్తుని నమ్మని వారిని చూసినప్పుడు ఇవేంటి ఇవన్నీ పాటిస్తారు అంటనా? వీరికి అర్థం కావట్లేదు, ఎంత చెప్పినా ఈ మూఢనమ్మకాలను పాటిస్తారు కదా. ఇది నిజమో కాదు అని పరిశీలించరా అని వాళ్ళని చూసి మనం ఎలాగైతే అంటున్నామో, అలాగే నేటి క్రైస్తవ సమాజంలో కూడా ఎన్నో మూఢ విశ్వాసాలు ఉన్నాయి. బయట ఎలా అయితే హైందవ సోదరులు కానీ యేసుని నమ్మని వారిని ఎలాగైతే కొన్ని నమ్మకాలు ఉన్నాయో, అలాగే క్రీస్తుని నమ్మిన వారిలో కూడా ఆచారబద్ధమైన, ఓకేనా, ఆచారబద్ధమైన ఇంకా పారంపర్యాచారంలో బైబిల్ చెప్పింది. అంటే మనకంటే ముందుగా ఉన్న క్రైస్తవులు ఏదైతే విధానాన్ని ఫాలో అవుతున్నారో వాటిని మనం కూడా చేయాలని ఒక ఆచారంగా చేస్తున్న వాళ్ళు ఈ విశ్వాసాన్ని కలిగి ఉంటారు. మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీది అని చెబుతున్నారు. విశ్వాసాలు రకరకాలుగా పుట్టిస్తున్నారు. ఓకేనా? మనం విశ్వాసం ఉంచమన్న యేసుక్రీస్తు ప్రభు గారు అపోస్తలుడైన పౌలు విశ్వాసం ఒకటే అన్న తర్వాత ఆ విశ్వాసం ఎలా ఉండాలో చెప్పడంటారా దేవుడు? విశ్వాసం ఒక్కటే అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని యేసు చెప్పిన తర్వాత విశ్వాసం అంటే ఏంటో యేసుక్రీస్తు చెబుతాడా చెప్పడా? ఖచ్చితంగా చెప్తాడు. మరి చెప్పిన విశ్వాసాన్ని ఫాలో అవ్వాలా, లేదా దేవుడు చెప్పిన విశ్వాసాన్ని మనం అనుసరించాలా, మనం కొన్ని పెట్టుకునే విశ్వాసాలు దాని ప్రకారం అనుసరించాలా కదా? అసలు విశ్వాసం ఎలా కలుగుతుందని దేవుడు చెప్పాడు, అది కూడా మనం ఆలోచిద్దాం. విశ్వాసం అంటే ఏంటో చూద్దాం, ఆ విశ్వాసం ఎలా కలగాలో చూద్దాం, అసలు ఆ విశ్వాసాన్ని ఎలా పరీక్షించుకోవాలి పాఠం ద్వారా మనం నేర్చుకోండి.
అర్థమవుతుందా? ముందు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. విశ్వాసం అనున్నది, విశ్వాసం అంటే చెప్తున్నాడు దేవుడు, విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అంతేనా? మొదటి నుంచి చదువుతాం, 11వ అధ్యాయం 1 నుంచి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అంటే దేవుడు చెప్తున్నా, నాయన నా యందు విశ్వాసం ఉంచండి అని ఆయన చెప్పిన విశ్వాసానికి నిర్వచనం ఆయనే మళ్ళీ చెప్తున్నాడు బైబిల్ గ్రంథం. ఓకేనా? ఎప్పుడైనా మనం ఒక విషయాన్ని బైబిల్ నుంచి చదువుతున్నప్పుడు అది మనకు అర్థం కాకపోతే, ప్రశ్న మనకు డౌట్ వస్తే మళ్ళీ ఎక్కడ వెతుక్కోవాలి? బైబిల్లోనే వెతకాలి. ఓకేనా? బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్కు బైబిలే సమాధానం. బైబిల్లో ఉన్న ప్రశ్నలకు బైబిలే మళ్ళీ సమాధానం చెబుతుంది. ఓకేనా? బయట ఉన్న విషయాలు మనం దీనిలోకి తీసుకుని వచ్చి వాళ్ళు ఇలా చేశారు కాబట్టి అది కరెక్ట్ ఇది కరెక్ట్ అని చెప్పకూడదు. బైబిల్ని బట్టి అది రైట్ రాంగ్ మనం చెప్పాలి. ఏ విషయాన్నైనా ఎవరైనా వచ్చి మన దగ్గర మాట్లాడారు అనుకోండి, మా ఇంట్లో ఇలా జరిగిందండి, ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఎలా చేయాలంటే ఇక వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు నువ్వు ఇలా చెయ్యి అని చెప్పకో. దేని ద్వారా చెప్పాలి? బైబిల్ అన్నిటికీ సమాధానము ఇస్తుంది. ప్రతి సమస్యకు సమాధానం బైబిల్లో ఉంది. ఓకేనా? రైట్. విశ్వాసం అంటే ఏంటంట? విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము. నిరీక్షణ. నిరీక్షణ అంటే దాని అచ్చ తెలుగులో మనం చెప్పుకోవాలంటే ఎదురు చూపు. నిరీక్షణ అంటే ఎదురు చూపు. చూడండి, పిల్లలకి వేసవి సెలవులు ఇస్తున్నారని డేట్ మాట్లాడుతారు. చూడండి, మీకు ఇచ్చారా? ఏ డేట్లు ఇచ్చారు? 24. ఒక 10 రోజుల ముందు 24 నుంచి మీకు సమ్మర్ హాలిడేస్ అని చెప్పారనుకో, ఎప్పుడు 24 వస్తుందా అని ఎదురు చూస్తారు. అవునా? దాన్ని నిరీక్షణ అంటారు. అయితే ఆ పదాన్ని దానికి వాడకూడదు, చెప్తున్నాను మీకు. అలాగే దేవుని యేసుక్రీస్తుని అంగీకరించిన వారి నిరీక్షణ ఏంటి? నిరీక్షణ ఏంటి అంటే యేసు చెప్పాడు ఏమని? నన్ను విశ్వాసం ఉంచిన, నా యందు విశ్వాసం ఉంచిన వాడికి నేనేమిస్తాను? నిత్య జీవం ఇస్తాను, అంటే పరలోకం ఇస్తాను. ఆయన వాగ్దానం చేశాడు. 1 యోహాను పత్రికలో ఈ మాట దొరికి చూడండి. యోహానుకు రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవం అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఇదిగో యేసు ఏమన్నాడు? నా యందు విశ్వాసం వస్తే నేను ఏమిస్తానన్నాడు? పరలోకం ఇస్తానన్నాడు. మరి మన నిరీక్షణ అంటే ఏంటంటే, ఇదిగో నేను చనిపోతే నేను దేవుని దగ్గరికి వెళ్తాను. ఇది మన నిరీక్షణ. ఓకే, ఇప్పుడు విశ్వాసం దగ్గరికి వద్దాం. 11వ అధ్యాయము 1వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. పరలోకం ఇస్తాడు, ఆ పరలోకం కోసం ఎదురు చూస్తున్నామన్న నిజస్వరూపం ఏంటంటే విశ్వాసం. ఓకేనా? ఈరోజు మనం ఏం చూడలేదు. మనం పరలోకం ఇస్తానన్నాడు, మనం చూసామా? చూడలేదు. ఆ కింద అదే మాట చెప్తున్నాడు, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువే విశ్వాసం. అదృశ్యమైన దేవుడు, అదృశ్యంగా ఉన్న పరలోకము, పాతాళము, అపవాది, అంతేనా? ఇవన్నీ మనకు కనిపించవు. దేవుడు ఎవరు కనిపించరు, కానీ నమ్ముతున్నామా? దాన్ని విశ్వాసం అన్నాడు. దాన్ని విశ్వాసం అని దేవుడు చెప్తున్నాడు. మరి మనుషుల్లో లేదా క్రైస్తవుల్లో ఉన్న విశ్వాసం ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్క విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. దేవుడేమో అదృశ్యమైనవి ఉన్నవండం రుజువు. ఉన్నావనడానికి రుజువే విశ్వాసం. అంటే కంటికి కనిపించిన వాటిని ఉన్నాయని నమ్మడమే విశ్వాసం అని బైబిల్ చెప్తుంటే,
కనిపించిన వాటిని చూసి నమ్మేవాడిని విశ్వాసం అని మరి కొంతమంది ఉన్నారు. దేవుడు నాకు స్వస్థత చేస్తే దేవుడు నేను నమ్ముతాను. నాకు స్వస్థత జరిగింది కాబట్టి నేను యేసును అంగీకరించాను. నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు కాబట్టి ఇదిగో నేను యేసునందు విశ్వాసం ఉంచుతున్నాను, ఇది నా విశ్వాసం. ఓకేనా? అలా చెప్పేవారు చాలా మంది ఉన్నారు. దాన్నే సాక్ష్యాలుగా కూడా చెప్తారు బయట. అంటే దేవుడు చేసిన కార్యమును బట్టి నేను క్రీస్తులోకి వచ్చాను, లేకపోతే రాడు. అంటే దేన్ని చూసి నా విశ్వాసం ఉంచాడు? క్రీస్తుని చూసా చూడగా? చూసి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? చూడకుండా ఉన్నవారు విశ్వాసులు అంటారు. పరలోకాన్ని, దేవుని, ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ద్వారా అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో చూడకపోయినా అది విశ్వాసం అంటున్నారు. ఓకేనా? అర్థమవుతుంది? విశ్వాసం అంటే ఏంటో చెప్పాను. ఆ విశ్వాసం ఎవరి వల్ల కలగాలి, ఎలా కలగాలి, అది కూడా చూడాలి కదా. అర్థమవుతుంది? విశ్వాసం అంటే మనకు అర్థమైంది, దేవుడు ఉన్న పరలోకానికి, దేవుడు ఉన్నాడు, పరలోకం ముందే అదృశ్యమైనవి ఉన్నాయని నమ్మడం విశ్వాసం అని బైబిల్ ద్వారా ఏప్రిల్ 11:1 మనం చూసాం. ఆ విశ్వాసం దేని వల్ల కలగాలో కూడా బైబిల్ చెప్తుందా? ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకంటే ఈనాటి సమాజంలో విశ్వాసులు దేని ద్వారా నమ్ముతున్నారంటే ఎవరికో జరిగిన కొన్ని సందర్భాలను చూసి. క్రైస్తవులు కూడా ఇతరులను నమ్మించడానికి దేవుడు వేరొకరి జీవితంలో జరిగించిన వాటిని సాక్ష్యాల రూపంగా వీధుల్లో చెబితే అర్థమవుతుంది. మొన్న మీరు వెళ్ళారు కదా, ఇక్కడ కార్యక్రమం జరిగింది అంటే ఎవరైనా ఒక వ్యక్తిని తెప్పించి వారి జీవితంలో జరిగిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రజల ఎదుట చెప్పిస్తే ఆ మాటలు విని వారు ఏం చేస్తారు? యేసుక్రీస్తుని అంగీకరిస్తారు అన్న ఉద్దేశంతో ఈనాడు ఎక్కడ చూసినా సాక్ష్యాలు పేరిట ఎక్కువ ప్రచారం జరుగుతుంది. అంటే వారి జీవితాల గురించి వాళ్ళు చెప్తారు. ఎవరి జీవితం గురించి? వారి జీవితాల గురించి చెప్పి మనిషిని రక్షించవచ్చా? అది బైబిల్ వాక్యానుసారం ఉందా లేదా చూడాలా లేదండి? అర్థమవుతుందా? బైబిల్లో విశ్వాసం ఎలా కలగాలని ఉంది? రోమీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక విశ్వాసం ఎలా కలగాలో బైబిల్లో రాయబడి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక ఓకే. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. సారీ. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. విశ్వాసం ఎలా కలగాలంట? వినడం వల్ల కలగాలంట. ఏది విన్నే విశ్వాసం కలిగేస్తుందా? ఆ విశ్వాసం వాక్యానుసారమైందా? బైబిల్ సంబంధమైనదా? వినుట వలన ఏం వినడం వల్ల విశ్వాసం కలగాలో కింద చెప్తున్నాడు. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఎవరి గురించి నువ్వు మాట్లాడి విశ్వాసాన్ని కలిగించాడు ఇతరుల్లో? యేసు మాటల వల్ల కలగాలి తప్ప నీ గురించి నువ్వు చెప్పుకున్న మాటల వల్ల విశ్వాసాన్ని కలిగించకూడదు. ఓకేనా? అర్థమవుతుందా? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వల్ల కలుగును. అంతేనా? ఇప్పుడు ఆదాము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రాయబడిన ఎక్కడైనా వారు దేని గురించి ప్రకటించారని బైబిల్ మనం చూసుకుంటే వారు వ్యక్తిగత జీవితాలు ప్రకటించుకోలేదు. ప్రజల మధ్య దేని గురించి ప్రకటించారు? క్రీస్తుని గురించి. అవునా కాదా? క్రీస్తు మృతి పొందాడు, క్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు, అందుకు మేము సాక్షులం అని అపోస్తలులు బయలుదేరారు. అపోస్తలులు అంటే పౌలు బయలుదేరారు. అంటే ఏం ప్రకటించారు? యేసుక్రీస్తు ఏం ప్రకటించాడు? వాక్యాన్ని ప్రకటించారు. శిష్యులు ఏం ప్రకటించారు? వాక్యాన్ని ప్రకటించారు. మరి మనం ఏం ప్రకటించాలి? వాక్యాన్ని ప్రకటించాలి. మరి మనం ఏం ప్రకటిస్తున్నాం?
నేటి సమాజంలో ఉన్నవారు దేన్ని ప్రకటించి విశ్వాసులుగా మార్చాలనుకుంటున్నారు? వారి జీవితాల్లో జరిగిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని వాటిని సాక్ష్యాలుగా చెప్పి దాని ద్వారా క్రీస్తులో నడిపించాలనుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఆయన వాక్యం ద్వారా మనిషిని రక్షించాలి తప్ప వినుట వలన విశ్వాసం కలగాలి. ఆ వినేది క్రీస్తుని గూర్చిన మాటల వల్లే కలగాలి తప్ప మీ సాక్ష్యాలు బట్టి కాదు. అర్థమవుతుందా? అసలు ఎవరి గురించి వాళ్ళు చెప్పుకుంటే సాక్ష్యం అవుతుందా? సాక్ష్యం అంటే ఏంటి? ఎవరు చెప్పాలి సాక్ష్యం? వాళ్ళ గురించి. ఇప్పుడు కోర్టులోకి ఒక ఖైదీని తీసుకెళ్లారు అనుకో, ఆ ఖైదీ తన గురించి తను ఏం చెప్పుకుంటాడు? నేను తప్పు చేయలేదు అంటాడు. ఆడు చంపేసే ఉంటాడు. ఆడి సాక్ష్యం చెల్లుతుందా? వాడి సాక్ష్యం చెల్లదు, వాళ్ళ ఇంట్లో ఉన్నవారి సాక్ష్యం చెల్లదు. ఎవడైనా చూసినవాడు అన్నవాడు విన్నవాడే చెప్పాలి. అర్థమవుతుంది? యేసుక్రీస్తు గురించి సాక్ష్యంగా ఎవరు చెప్పారు? శిష్యులు చెప్పారు. అపోస్తలులు 12 మంది చెప్పారు. వాళ్ళు అంటున్నారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక మానం, అందుకు మేము సాక్ష్యం అంటున్నారు వాళ్ళు. తెలుసా? చూడు, 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము వాళ్ళు చెప్తున్న మాట. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాం. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండనో, మేము ఏది వింటిమో, ఏం విన్నామో, కన్నులారా ఏది చూసితమో, ఏదైతే ఎవరినైతే చూసామో, దేనిని నిదానించి కనుగొంటే, అంటే పరిశీలన చేశారంట యేసుని. అర్థమవుతుందా? యేసు మాట విన్నారు, యేసు మాట చూశారు, యేసుని చూశారు, యేసును ఆలోచించారంట. ఈయన నిజంగా దేవుడేనా కాదా అని దగ్గరుండి పరిశీలించారంట. మా చేతులు దేనిని తాకి చూచానో, ఆయన తాకున్నారా? తాగారు. తాగి అది మీకు తెలియజేయుచున్నాము. ఇంకొక దగ్గర ఏమన్నా, అందుకు మేము సాక్షులము అంటాం. అందుకు మేము మీకు కళ్ళారా చూసాం. సాక్ష్యం చెప్పాలంటే చూడాలి, వినాలి. మరి వీళ్ళే సాక్ష్యం చెప్తున్నారు. ఎవరికి వాళ్ళు సాక్ష్యం చెప్పుకుంటే చెల్లదు. వాళ్ళ గురించి ఇంకొకరు చెప్పాలి. దాన్ని సాక్ష్యం అంట. సాక్ష్యం అంటే ఏంటంటారు? ఖైదీ చెప్పుకుంటే సాక్ష్యం చెల్లుతుందా? చెల్లదు. ఆడు కాదో అవునో పక్కన ఉన్నది చెప్పాలి. కానీ క్రైస్తవులు ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. చెప్పుకొని ఇది నా సాక్ష్యం అంటుంది. సాక్ష్యం ఎలా అవుతుంది? అర్థమవుతుందా? అయితే ఆలోచిద్దాం. విశ్వాసం దేని వల్ల కలగాలంటే వినుట వలన విశ్వాసం కలిగిన వింట క్రీస్తు గూర్చిన మాటలు. అంటే యేసు మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దేవుని మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఈ మాటలు ప్రకటించడం ద్వారా, వాళ్ళు వినడం ద్వారా వింటే వారి హృదయంలో విశ్వాసం అనేది కలగాలి. అలాగే రావాలి. మరి ఇప్పుడు వస్తున్న వారు ఎలా వస్తున్నారు? 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించే వారమైన యెడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉన్నాము. చూడండి, ఒకవేళ ఈ భూమి మీద కళ్ళకు కనిపించే ఈ కార్యాల కోసం ఒకవేళ యేసునందు విశ్వాసం ఉంచామా? ఒక స్వస్థత జరిగిందనో, లేదా మా ఇంట్లో మంచిది ఏదో జరిగిందనో, మాకున్న బాధల నుంచి తొలగించడం, లేదా ఐశ్వర్యం వచ్చిందనో, లేకపోతే ఇంకేదో అనుకో. కళ్ళ ముందు జరిగిన వాటిని చూసి ఈనాటి సమాజం క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు. అందుకోసం ఆయన ఏమంటున్నాడు అంటే, అపోస్తలుడైన పౌలు, ఈ జీవిత కాలం మట్టుకే, అంటే ఈ జీవితంలో నీకు అప్పులు తీరిపోయాను, లేదా స్వస్థత జరిగిందనో, కళ్ళ ముందు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయనో, ఇటువంటి కోసం ఒకవేళ వాళ్ళకి జరిగింది నాకు కూడా జరుగుతుంది. ఈరోజు ఎందుకు సాక్ష్యాలు చెప్పిస్తున్నారంటే
వారి జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో చేయడా? కాబట్టి యేసునందు మీరు విశ్వాసం ఉంచండి అని చెప్తున్నారా? నా జీవితంలో గొప్పతనం దేవుడు గొప్ప కార్యం చేశాడు, మరి మీ జీవితంలో వద్దా అని స్టేజ్లు ఎక్కి బద్దలు కొడుతున్నారంటే వీరి ఆలోచన విధానం ఏంటి అంటే చూసే నమ్ము, చూసే నమ్ము, జరిగితేనే నమ్ము, లేకపోతే నమ్మొద్దు. కానీ దేవుడు ఏమన్నాడు? ఆయన చూసి కాదు, చూసి దేవుడు ఏమన్నా అలాంటిది విశ్వాసం కాదు ఆయన, అదృశ్యమైన ఉన్నామంటమే విశ్వాసం. ఈ జీవితకాలం మట్టుగా ఒకవేళ విశ్వాసం ఉంచేవా యందు మనుష్యులందరికంటే దౌర్భాగ్యుడు అంటే వేస్ట్ అని చెప్తున్నాడు. వ్యర్థం, నువ్వు నీ విశ్వాసం గొప్పది కాదు అంటున్నాడు. అర్థమవుతుందా? ఇంకా ఆలోచిద్దామా? ఇంకా ఇంకా ఈరోజు మన పాఠం విశ్వాసము, దాన్ని పరీక్షించుకోవడం ఎలా. విశ్వాసం అంటే ఇంతవరకు చెప్పాను. దాన్ని ఎలా పరీక్షించుకోవాలి? పరీక్షించుకోవాలా? ఎందుకు పరీక్షించుకోవాలి? మనిషి ప్రతిదాన్ని పరీక్షిస్తాడు, అవునా? మనకు చాలా పరీక్షలు ఉన్నాయి లేవు? చూడండి, పిల్లలకి పరీక్షలు ఉన్నాయి. మనం ఉదయాన్నే లెగిసిన వెంటనే అద్దాలు చూస్తాం. ఎందుకు చూస్తాం? ముఖం ఎలా ఉందో పరీక్ష, అవునా? కూరగాయలు కొనేటప్పుడు పరీక్ష. ప్రతి దానికి భూమి మీద పరీక్ష ఉందా లేదా? ఒక జాబ్కి వెళ్ళాలంటే పరీక్ష. ప్రతిదానికి భూమి మీద ఎన్నో పరీక్షలు ఉన్నాయి. రక్త పరీక్ష ఉందా? బ్లడ్ టెస్ట్, కిడ్నీ పరీక్షలు ఉన్నాయి, ఊపిరితిత్తు పరీక్షలు ఉన్నాయి. అవయవాల్లో ఉన్న ప్రతిదానికి పరీక్ష ఉంది. ఏదైనా ఒక జాబ్ కావాలంటే నువ్వు అర్హుడు కాదో పరీక్ష ఉంది. హై జంప్ అని, లాంగ్ జంప్ అని, బ్లడ్ టెస్ట్ అని, లేదా ఆరోగ్య సంబంధిత పరీక్షలని, ఇలా ప్రతి విషయంలో పరీక్షలు పెడుతున్నారు. మరి విశ్వాసానికి పరీక్ష ఉండదా? ఉండాలి వద్దా? ప్రతి దానికి పరీక్ష ఉందన్న సంగతి మనకు తెలిసినప్పుడు మనం నమ్మే క్రీస్తులో ఉన్న మనకి కూడా విశ్వాసానికి కూడా పరీక్ష అనేది ఉంది. అందుకోసం యేసు తన చుట్టూ ఉన్న వారిని చూసి ఒక మాట అంటున్నాడు. చూద్దాం ఒకసారి ఏ మాట అంటున్నాడు. లోకసు వార్త 18వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట ఉంది. లోకసు వార్త 18వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న మాట చదువుతాను, చూడండి. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చిన వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా అంటున్నాడు. ఎందుకు విశ్వాసాన్ని పరీక్షించుకోవాలంటే యేసు చెప్తున్నమాట, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా అని ఒక ప్రశ్న వేస్తున్నాడు. నేను మళ్ళీ మొదటిసారి వచ్చాను కదా, ఇప్పుడు మళ్ళీ నేను రెండవసారి వస్తాను. రెండవసారి వచ్చేసరికి భూమి మీద విశ్వాసులు అంటారా అని అడుగుతున్నారు. మనిషి కుమారుడు రెండవసారి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువు గారు మెహగాడు వస్తున్నాడు కదా, వచ్చేటప్పుడు ఏం చేస్తాడు? భూమి మీద ఉన్నవారిలో విశ్వాసం కనుగొనునా అంటే ఉంటదనా ఉండదనా? అర్థమవుతుందా? విశ్వాసం ఉంటదా, కనుగొంటానా నేను అంటున్నాడు. అంటే అప్పుడు మొదటి శతాబ్దానికి విశ్వాసం లేదనమాట. యేసు మొదటి రాకడలో ఉండేటప్పుడే మనుషుల్లో దేవుడి మీద విశ్వాసం లేదు. మళ్ళీ నేను రెండోసారికి వచ్చేసరికి అసలు విశ్వాసం ఉంటుందా, విశ్వాసం ఉంటారా అని అడుగుతున్నాడు. ఈ పాఠం చెప్పడానికి మెయిన్ కారణం ఇది. అర్థమవుతుందా? యేసు ఏమంటున్నాడు? నేను రెండవ రాకడకు వచ్చేసరికి అసలు భూమి మీద విశ్వాసం ఉంటుందా, నా మీద విశ్వాసం ఉంటుందా అంటే ఆనాటి కాలంలో మొదటి శతాబ్దంలో లేదు. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తుని చూసినా కూడా లేదంటే ఈనాటి శతాబ్దంలో ఇంకా విశ్వాసం ఉంటుందంటారా? ఇంకా యేసు వచ్చేసరికి ఉంటుందా? అదే ఆయన అంటున్నా, కనుగొనునా విశ్వాసం భూమి మీద మనిషి కుమారుడు వచ్చేసరికి కనుగొంటానా. 18వ అధ్యాయం లోకసు వార్త 8వ వచనం. ఓకేనా? అర్థమవుతుంది? కనుగొనునా అంటే ఉండదని చెప్తున్నాడు. మరి మన ఈ దేశ ప్రపంచ జనాభా చూస్తే 120 కోట్లు అయితే అందులో
అంతేనా? ప్రపంచ జనాభా ఎంత? 800 కోట్లు. ప్రపంచ జనాభా 800 కోట్లు. మన దేశ జనాభా 120. ఈ 800 ప్రపంచ జనాభా కోట్ల ప్రజల్లో ఈరోజు క్రైస్తవులు ఎంతమంది అని అడిగితే ఎంతమంది తెలుసా? 800 కోట్లలో 400 కోట్ల మంది క్రైస్తవులు. ఎంతమంది అంటే సగానికి సగం మంది ఎవరు? క్రైస్తవులు. విశ్వాసాలు ఉంటారా అని యేసు చెప్తూ ఆయన ఈ మొదటి శతాబ్దంలో ఆయన అడుగుతుంటే ఎంతమంది ఉన్నారేంటి ఇప్పుడు? అర్థమవుతుందా? యేసు ఏమన్నాడు మొదటి శతాబ్దంలో? ఆయన ఉన్నప్పుడే ఆయన చూసినా ఆయన చేసిన కార్యాలు చూసి కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదనమాట. చూసి కళ్ళ ముందు జరుగుతున్నా కూడా వారిలో విశ్వాసం అనేది లేదు. అందుకోసమే నేను 2 వారాలు అక్కడికి వచ్చేసరికి విశ్వాసం ఉంటుందా అంటున్నాడు. విశ్వాసం ఎవరిలో ఉంటది? మనుషుల్లోనే కదా. అంటే విశ్వాసం ఉంటారా అని అడుగుతున్నాడు ఇండైరెక్ట్ గా. అంటే ఉండరని ఆయన చెప్తుంటే మరి ఎంతమంది ఉన్నారు మేటి? మనం ఇరుకు ద్వారంలో ప్రవేశంకు పోరాడి అనేకులు చూతురు కానీ వారి వల్ల కాదన్నాడు. ఆ ఇరుకు ద్వారంలో కూడా ప్రవేశించే వారు కొందరే అన్నాడు. కొందరు అన్నాడా? ఎక్కువ మంది అన్నారు. అంటే విశ్వాసం ఉంటారా అంటే ఉండరని ఆయన చెప్తుంటే ఈనాటి సమాజంలో 400 కోట్ల మంది జనాభా ఉన్నారంటే అది సరైన విశ్వాసమేనా? ఎంతమవుతుందా? కనుగొనునా అంటే ఉండరేమో అనేసి అంటున్నాడు. ఉండరు అంటే మరి ఈనాటికి 400 కోట్లు అంటే యేసుక్రీస్తు వచ్చేసరికి 1000 సంవత్సరాలు అయిందని అప్పటికి ఎంతమంది అయిపోతారు? చాలా మంది అయిపోతారు కదా. అయితే విశ్వాసులేనా వీళ్ళంతా? విశ్వాసులేనా? విశ్వాసం ఉందంటారా? అంటే దేవుడు చెప్పిన విధంగా విశ్వాసం ఉన్నవారు ఎంతమంది? ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటో ఎంతకుమంది చెప్పుకున్నాము. ఆ విశ్వాసాన్ని కలిగిన వారు ఉంటే ఉండొచ్చు. మిగతా వాళ్ళంతా విశ్వాస లెక్కల్లోనికి రారనే అర్థమవుతుంది ఈ పాఠం ద్వారా. అర్థమవుతుంది? చూడండి, మళ్ళీ ఇంకొక మాట చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు 13వ అధ్యాయము. అందుకోసం విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. ఈ పాఠానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? యేసు ఉండరు అని అన్నాడంటే మరి ఉన్నోళ్ళంతా విశ్వాసులు అయితే మరి ఆ విశ్వాసం వాక్యానుసారమైందా? పరీక్షించుకోవాలి కదా. అందుకోసం ఈ పాఠం 13వ అధ్యాయం కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ఎవరు పరీక్షించుకోవాలంట? వేరొకరు నిన్ను పరీక్షించడం కాదు, మిమ్మును మీరే పరీక్షించుకోవాలంట. ఇదే పరీక్ష, విశ్వాసపు పరీక్ష. అర్థమవుతుందా? అసలు పరీక్షలు దేనికి పెడతారు చెప్పండి? పరీక్షలు దేనికి పెడతారు? ప్రతిభావంతుడో కాదో తెలుసుకోవడానికి. పరీక్షలు దేనికి పెడతారంటే వీడి యొక్క ప్రతిభ, వీడి ఎంత నేర్చుకున్నాడు, వీడికి ఎంత వచ్చు అని తెలియాలంటే మనిషికి ఏముండాలి? పరీక్ష ఉండాలి. అలాగే విశ్వాసమో కాదో తెలియాలంటే కూడా విశ్వాసానికి పరీక్ష ఉండాలి. అందుకోసమే చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకోండి. ఇప్పుడు వాక్యం మన దగ్గర పెడుతున్నాం, వాక్యం మన ముందు పెట్టి మన విశ్వాసం వాక్యానుసారంగా ఉందా? ఒకవేళ వాక్యానుసారంగా లేదనుకోండి, మన విశ్వాసం వాక్యానుసారమైన విశ్వాసం వరకు వెళ్ళాలి. మనం నేను నమ్మేశాను యేసుక్రీస్తుని, చర్చిలో ఉన్నాను, పరలోకం వెళ్ళిపోతుందంటే అది సాధ్యం కాదు. నీ విశ్వాసం సరైనదో కాదో పరీక్షించుకోవాలి ముందు. బైబిల్ చెప్పినట్టుగానే నా విశ్వాసం ఉంది. చూడండి, యోబు గారి గురించి అపవాది వెళ్ళి ఏం కంప్లీట్ అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంది ఒక విషయం. ఒకసారి చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఒక ప్రశ్న అడుగుతుంది. ఒక ప్రశ్న ఒక సమాధానాన్ని చెప్తుంది. అక్కడ ఎలా చెప్తుందో ఒకసారి చూడండి. యోబు గ్రంథం
ఎందుకంటే అది విశ్వాసానికి సంబంధించింది కాబట్టి. యోబు గ్రంథం 1:9 అపవాది యోబు ఓరకయే దేవుని యందు భయభక్తులు కలవాడు ఆయన. అంటే యోబు ఉట్నే నమ్మేశాడా నిన్ను? ఊరకే నమ్మేత్తరా ఎవరైనా? యోబు ఊరకే నీ యందు దేవుని యందు భయభక్తులు కలవాడు ఆయన అంటే ఏంటి అడుగుతుంది అపవాది. ఊరకనే ఎవరైనా నిన్ను నమ్మేస్తారా? నమ్మాలంటే ఏదో జరగాలి కదా. అంటే యోబు గారి దగ్గరికి వెళ్ళి యోబు గారి విషయంలో దేవుడి గురించి మా దేవుడి దగ్గర మాట్లాడుతుంది అపవాది. అంటే మనుషులు ఎవరైనా దేవుని నమ్మాలంటే ఊరకే నమ్మేస్తారా? ఊరకే నమ్మరు. అవునా? ఏదో జరగాలి అంతేనా? అందుకోసమే మనం పరీక్ష చేసుకోవాలి. ఏదో జరిగితే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నామా, లేదా వాక్యం విని ఆ వాక్యాన్ని నమ్మి విశ్వాసం ఉంచుతున్నామా? ఇంకా చూద్దాం. 2 దశలోని పత్రిక 3:2 దశలోనిలకు రాసిన పత్రిక 2వ పత్రిక 3:2 మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడిన నిమిత్తం మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. విశ్వాసం అందరికీ ఇదేంటి అందరికీ లేదంటున్నాడు. ఎంతమంది ఉన్నారు? అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? విశ్వాసం అందరికీ లేదు అంటున్నాడు. మరి విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? అర్థమవుతుందా? అంటే అది వాక్యానుసారమైనదో కాదన్న సంగతి మనము తెలుసుకోవాలి. వాక్యానుసారమైన విశ్వాసం ఎలా ఉంటుందో ఒక భక్తుని జీవితం గురించి కొన్ని విషయాలు చదువుతారు. చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ ఒక భక్తుడు ఉన్నాడు. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఆయన విశ్వాసం ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:19 ఆయన విశ్వాసం ఉంది. చూడండి ఎలాగ ఉందో. 11:19 హెబ్రీయులకు రాసిన పత్రిక. విశ్వాసమును బట్టి చదువుతావా? ఎవడు ఆ వాగ్దానం సంతోషంతో అంగీకరించిన ఇస్సాకు వలన సంతానం అనబడిన అని అవంతో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడిని ఎంచిన వాడై. ఈయన విశ్వాసం. దేవుడు అబ్రహాం గారి చరిత్ర మనకు తెలుసు. లేక 100 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహాం గారికి ఇస్సాకు కుమారుడిగా ఇస్తే ఆయన కొంచెం పెద్ద అయినంతలోపే కొద్ది సంవత్సరాల్లోనే దేవుడు ఆయన పరిశోధించడానికి ఏమడిగాడంటే, ఇది ఆదికాండం 28 ఉంటుంది ఈ మాటలు. అయ్యా నీ కుమారుడిని నాకు అప్పగించు, బలర్పించి అనేసరికి ఆలోచించకుండా దేవుని కోసం ఏం చేశాడు? బలిచ్చేయడానికి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆయన మనసులో ఉన్న మాట ఏంటి అంటే, అబ్రహాం అనుకున్నంట మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడు అనించాడంట. ఏం చేయగలడంట దేవుడు? చనిపోయిన నా కొడుకుని మళ్ళీ చనిపోయిన చంపేసి దహన బలి ఇచ్చేసిన ఆ దినిలో నుండి ఆయన మళ్ళీ బ్రతికించగలడు అన్న శక్తిమంతుడు దేవుడు. ఆయన విశ్వాసం చూడండి ఎంత విశ్వాసం అయింది. చూసి నమ్మాడా? చూసారా? ఆయన చూసి నమ్మాడా? చూడకుండా ఆయన గురించి ఇంకో మాట రాయడండి, అద్భుతమైన మాట. ఆ పైన వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 ఒక మాట రాసి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందలేనున్న ప్రదేశము బయలువెళ్ళును, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళను. అంటే దేవుడు పిలిచేసరికి ఎక్కడికి దేవుడా అని అడగలేదంట. అర్థమవుతుందా? ఆయన విశ్వాసం చూడండి. అబ్రహాం గారి విశ్వాసం
ఎక్కడికి మనం పిలుస్తున్నావు? మరి నాకు అక్కడ వసతి ఎలాగా, భోజనం ఎలాగా, ఇల్లు ఎలాగా, నా వస్తువులు ఉన్నాయి, నా ఆస్తి ఉంది, దీని పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి అని అడగలేదంటే ఎవరు? ఎక్కడికి వెళ్ళాలో అడగలేదంటే ఏం చేయాలో అడగలేదు, పిలిచారని వెళ్ళిపోయాడు. ఆయన విశ్వాసం అది. ఇచ్చే పని అంటే ఇచ్చడానికి సిద్ధమైపోయాడు. ఎందుకు? ఆయన మనసులో ఏముంది? పుట్టించిన దేవుడు చనిపోయిన వారిని బతికించలేడా? చూసా, ఆయన నాకు అసలు గర్భఫలం వస్తుందనే నాకు తెలియదు. నేను ముసలోడిని అయిపోయి మృతితుల్యం అయిపోయాను. నాకు అసలు సారా మళ్ళీ కుమారుని కంటదనే అనుకోలేదు. కానీ అందులో నుంచి కుమారుని తెప్పించిన ఆయనకి చనిపోయిన వారిని బతికించలేడా? శూన్యంలో సమస్తాన్ని కలిగించిన వాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడికి చనిపోయిన కుమారుని తిరిగి ఇవ్వలేడు. ఎంత విశ్వాసం అబ్రహాం గారికి! అంటే విశ్వాసం అనేది నమ్మకం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో అబ్రహాం గారి ద్వారా మనము నేర్చుకోవచ్చు. అర్థమవుతుందా? విశ్వాసం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలనేది పరీక్ష చేసుకోవాలి. మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాం దేవుని విషయంలో, మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాం, ఇంకా వీక్ గా ఉన్నాము. దేవుని మాటలు అన్నా, దేవుని పని అన్నా, మన విశ్వాసం ఎక్కడ వరకు వెళ్ళిపోతుంది? అబ్రహాం గారేమో చావుకి సిద్ధం చేస్తాడు, మనం అర్థమవుతుందా? ఆలోచిద్దాం. ఇంకా ఏం చెప్తున్నాడు? విశ్వాసం ఉంటే సరిపోతుందా? విశ్వాసం ఎలా ఉండాలో మనం చేసాం, దాన్ని ఎలా పరీక్షించుకోవాలో చెప్తున్నాను అనమాట. ఎంతగా విశ్వాసం ఉండాలి? ఇప్పుడు వాక్యాన్ని ముందు పెట్టుకుని నీ విశ్వాసం ఎంతంతో పరీక్ష చేయి. బైబిల్లో ఉన్న విను, బైబిల్లో ఉన్న భక్తులు విశ్వాసాన్ని మనం చూసాం. మరి మన విశ్వాసం లెక్కేద్దాం, ఎక్కడి వరకు ఉంది, అదే పరీక్ష. అర్థమవుతుంది? బైబిల్లో ఉన్న విశ్వాసులు, వీరులు 11వ అధ్యాయం మొత్తం చదువుతుంటే బైబిల్లో ఎంత విశ్వాసం, వాళ్ళు భక్తులు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి నుంచి ఆ వచనాలన్నీ 40 వచనాల వరకు విశ్వాసం ఎంత గొప్పగా ఉందో అక్కడ రాయబడింది. ఆ విశ్వాసంతో మనం పోల్చుకొని మన విశ్వాసాన్ని చూపించుకోవాలి. నా విశ్వాసం ఎంత ఉంది? పరీక్ష. అర్థమవుతుంది? పరీక్షించుకొని మన విశ్వాసం ఎలాగ ఉంది. ఓకేనా? తర్వాత విశ్వాసం ఒక్కటి ఉంటే సరిపోతుందా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దేవుడు ఒక్కడేని, దేవుడు ఒక్కడే, అక్కడికి వెళ్ళాలి అని నమ్ముతాను. ఓకే, దేవుడు ఒక్కడేని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. అలాగ నమ్ముట మంచిదే. దెయ్యములు నమ్మి వణుకుచున్నవి. దెయ్యములు కూడా ఏం చేస్తున్నాయి? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాయా? నమ్ముతాయి. మరి నువ్వు నమ్ముతున్నావు, దెయ్యాలు నమ్ముతున్నాయి. నువ్వైతే నమ్ముతున్నావు కానీ దేవుడు అంటే నీకు భయమో లేదు. కానీ దెయ్యాలు మాత్రం నమ్మి వణుకుతున్నాయంట. నీ విశ్వాసం కాకపోతే వాటి విశ్వాసం కాకపోతే. అర్థమవుతుందా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం మళ్ళీ చదువుతాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. బాగా నమ్మావులే. అయితే దెయ్యములను నమ్మి వణుకుచున్నాయి. దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయి. యేసుక్రీస్తు వచ్చేసరికి దెయ్యాలు ఏమవుతున్నాయి? భయపడుతున్నాయి. నమ్మి దేవుడు ఒక్కడే, దేవుడు కుమారుడు అని నమ్ముతున్నాయి. నమ్మి వణికిపోతున్నాయి దేవుడిని చూసి. వాటికి విశ్వాసం ఉంది, మనకి విశ్వాసం ఉంది. ఉంటే సరిపోతుందా? విశ్వాసం దానికి ఉంది, మనకి ఉంది. అవైతే ఇంక వణుకుతేనే మనకి వణికే లేదు. అలాగ నమ్మితే సరిపోదు అని చెప్తూ ఏం చెప్తున్నాడు? క్రియలు లేని విశ్వాసము అమృతము. ఏమని అర్థమవుతుంది? క్రియలు లేని విశ్వాసం ఏంటి? మృతము అంటే చచ్చింది. నీ విశ్వాసం ఏంటంట? క్రియలు లేకపోతే చనిపోయిన దానికి సమానం. విశ్వాసం ఒక్కటే ఉంటే సరిపోదంట. ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే క్రియలు సంబంధమై ఉండాలి. చూడండి, అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయం, 14వ వచనం.
నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? చెప్తున్నాడు. క్రియలు లేనప్పుడు ఎవడైనను, క్రియలు అంటే పనులు. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచావు, అయితే ఏం పని చేసావు? అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి అర్థం అవడానికి, నేను గణేష్కి లేదా ఒక అంజలికి ఒక 1000 రూపాయలు అడిగాను. ఉంది 1000 రూపాయలు ఉంది, 1000 రూపాయలు ఉంది అడిగాను. కానీ ఇవ్వడానికి ఆలోచిస్తుంది. ఎందుకు? ఈ రమేష్ అన్నకి 1000 రూపాయలు ఇస్తే తిరిగి ఇస్తాడా? ఇప్పుడు ఇవ్వలేదు. నువ్వంటే నాకు చాలా విశ్వాసం అన్నా, నేను నిన్ను నమ్ముతానన్నా, కానీ నా దగ్గర 1000 రూపాయలు ఉంది కానీ లేదన్నా అని చెప్తాడు. అంటే నా మీద విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? ఎందుకు? విశ్వాసం అంటే ఏం చేస్తుంది? పని చేస్తుంది. అవునా? ఇచ్చి అన్న మీరు వాడని తర్వాత నాకు ఎప్పుడుంటే అప్పుడు ఇవ్వండి. విశ్వాసం ఉందని దానికి ఆధారం ఏంటి? పని. క్రియలో చూపించాలి. అవునా? అలాగే దేవుని యందు విశ్వాసం ఉందని చెప్పి పని చేయకపోతే అది అసలు ప్రయోజనమే కాదు. అదే చెప్తాను చూడు. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? రక్షించలేదు. విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడని మనం చదువుకున్నాం. ఆ విశ్వాసం ఎలాగ ఉండాలో చదువుకున్నాం. ఆ విశ్వాసం ఎలా కలగాలో కూడా చదువుకున్నాం. ఆ విశ్వాసాన్ని పరీక్షించుకోవడం ఎలాగో చెప్పాను. ఇప్పుడు ఆ విశ్వాసం క్రియలు కలిగిందే ఉండాలి. ఓకేనా? క్రియలు లేకపోతే ఆ విశ్వాసం ప్రయోజనం లేనిది, అటువంటిది నేను రక్షించదు. అబ్రహాము గారు విశ్వాసం ఒక్కటే ఉంచాడా? క్రియ చేశాడా? అబ్రహాం గారికి దేవుడు పిలిచిన వచ్చేసాడు. ఓకే, విశ్వాసం గొప్పదే, అయిపోయిందా? బలిచ్చే అంటే ఏం చేశాడు? ఇచ్చాడు. అంటే పని చేశాడా? అర్థమవుతుందా? ఆ కింద అదే ఉంటుంది. ఎన్నో వచ్చిన 21వ వచనం, 20వ వచనం నుంచి చదివితే, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? విశ్వాసం క్రియలు లేనిదైతే నిష్ఫలం అంట, వేస్ట్ అంట. చెట్టు వేసావు, కాయలు లేవు, ఎందుకు చెట్టు? నిష్ఫలం. నిష్ఫలం అంటే ఫలం లేనిది అని. ఫలించాలి. చెట్టు అయిన తర్వాత ఏం చేయాలి? సరే, ఫలించాలి. మరి విశ్వాసం అనే తర్వాత నువ్వేం చేయాలి? ఫలించాలి క్రీస్తులో. అర్థమవుతుందా? ఆ కింద మాటలో మనం చదువుకుంటే అబ్రహాం గురించి 21వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అని సొంత అర్పించాడా? అర్థమవుతుందా? అర్పించాడా? అర్పించినప్పుడు అన్నాడు. అర్పించేసినట్టుగా చెప్తున్నాడు. కింద వచనాలు చదివితే అర్పించాడని నిర్ధారణ చేసేటప్పుడు. అర్థమవుతుంది? అంటే అర్పించాలి అన్న మనసు ఆయనకు వచ్చేసింది కాబట్టి దేవుడు అర్పణగా తీసుకున్నాడు. అంటే అర్పించినాడు అని రాశాడు 19. రైట్. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? దేని వల్ల నీతిమంతుడని తీర్పు పొందడంటే ఆయన క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగు చేసిన నీవు క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని నీవు గ్రహించుచున్నావు కదా? అర్థమవుతుంది? గ్రహించుచున్నావు కదా అంటున్నాడు. అంటే నీ విశ్వాసం పరిపూర్ణంగా కావాలి అంటే నీ విశ్వాసం క్రియల మూలమై ఉండాలి. అంటే క్రియ చేయాలి, పని చేయాలి. విశ్వాసం ఉంచేవా దేవుని యందు, అది దేవుని కోసం ఏదైనా పని జరిగించాలి, పని చేయాలి. చేస్తున్నామా మన పని? లేకపోతే విశ్వాసం కలిగి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేస్తాం. చాలా మంది నేటికి అందుకోసం విశ్వాసం కనుగొనుడా అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనుషుల్లో విశ్వాసం కనుగొనుడా అంటే క్రియలు లేని విశ్వాసం కనుగొంటాడా? కొట్టారా అంటాడు. విశ్వాసం ఉంటే సరిపోదు. ఆ విశ్వాసం ఎలాంటిదై ఉండాలి? వాక్యానుసారంగా చూడాలి. ఆ విశ్వాసము క్రియల వలన ఉండాలి. రైట్. ఇంకా 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 మరికొన్ని విషయాలు మనం చూస్తే
కొరింథీయులకు రాసిన పత్రిక విశ్వాసంతో ఇంకొకటి ఉండాలంట. విశ్వాసం ఉంటే సరిపోదంట, క్రియలు ఉండాలంట. ఆ క్రియలు ఇంకా ఇదే హెబ్రీ పత్రిక 11:6 వచనంలో ఏమో చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:2 వచనంలో ఇంకొక మాట రాయబడి ఉంది. అదేందో చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:2 వచనం. 13:2 వచనంలో ప్రవచించి కృపావరం కలిగి మర్మలన్నీ జ్ఞానమంతి ఎరిగిన వాడైనను కొండలు పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడును. విశ్వాసము ఉంటే సరిపోదు, క్రియల మూలమైన విశ్వాసం ఉంటే సరిపోదు. ఏముండాలంట? ప్రేమ, విశ్వాసం ఉండాలి, అది క్రియలు కలిగింది ఉండాలి, దానితో పాటు ఏముండాలి? ప్రేమ ఉండాలి. చూడండి, అదే అంటున్నాడు, కొండలను పెకిలింపగల పరిపూర్ణమైన విశ్వాసం గలవాడైనను ప్రేమ లేకపోతే నేను వృద్ధుడును అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. అంటే విశ్వాసం ఉండాలి, ఇతరుల పట్ల దేవుని మీద ప్రేమ కూడా ఉండాలి. ప్రేమే అన్నిటికీ మూలం. ఇప్పుడు నువ్వు విశ్వాసం ఉంచేవన్నా దేవుడు చూపించిన ప్రేమను బట్టి కదా. మనం కూడా ఏం చూపించాలంటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి, అలాగే దేవుని మీద మనుషుల మీద ప్రేమను కలిగి కూడా ఉండాలి. విశ్వాసం అంటే ఏంటో తెలుసుకున్నాం, ఆ విశ్వాసాన్ని ఎవరి ద్వారా ఎలా కలుగుతుందో తెలుసుకున్నాం, ఆ విశ్వాసాన్ని ఎలాగా పరీక్షించుకోవాలో తెలుసుకున్నాం. తర్వాత ఆ విశ్వాసం క్రియల మూలందై ఉండాలని తెలుసుకున్నాం. ఆ విశ్వాసం క్రియలతో పాటు ప్రేమ అనేది ఉండాలని మనం తెలుసుకున్నాం. ఈరోజు పాఠం మనకు అర్థమైందా? విశ్వాసము, దాన్ని పరీక్షించుకోవడం ఎలా ఎలా బైబిల్ వాక్యంగా పరీక్షించుకున్నారా? మీ విశ్వాసం ఎంత లెవెల్లో ఉంది, ఏ లెవెల్లో ఉంది? చూడండి, మనం నీరుని కొనడానికి మీటర్లు కొట్టడం ఉంటుంది. అలాగే నీ విశ్వాసాన్ని బిందులో ఎన్ని నీరు ఉన్నాయంటే సగం ఉన్నాయని మనం చెప్తాం కదా. అలాగే నీ విశ్వాసం వాక్యానుసారంగా ఎంతలో ఉంది తెలుసుకోవాలన్నమాట. ఎందుకు? యేసు వచ్చేసరికి విశ్వాసం ఉంటుందా ఉండదా అన్నాడు. విశ్వాసం ఉంటారో ఉండరా అన్నారు. వాడు మనం కూడా విశ్వాసమో లేదంటే అవిశ్వాసంగా ఉన్నామో పరీక్షించాలి మనం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. క్లోజ్ ప్రార్థన. పరలోకమందున